ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మీరందరూ చక్కగా ఉన్నారని మా ప్రార్థన. బాగున్నారు కదండి? నూతనమైన మాటలతో మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్న దేవాది దేవునికి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొక నూతనమైన మాటతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. నేటి దినకాలము నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము, మనము ప్రభువు కొరకు ఎలాంటి కార్యములు చేయాలి. మూలవాక్యం చదువుదామా ఒకసారి? పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా చక్కని మాట దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ మనకు కావలసిన మాట సత్క్రియల యందు ఆసక్తి కలిగి. సత్క్రియలు, సత్ అంటే మంచి, క్రియలు అనగా పనులు. మంచి పనులు చేసేదానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఆ మంచి పనులు చేయడానికి దేవాది దేవుడు ఆ సర్వోన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మన మాదిరిగానే జీవించి ఎంత రిక్తునిగా ఉన్నాడని కదండి మనం ఎన్నోసార్లు చదువుకుంటూ వచ్చిన మా మాటలు. ఏమీ లేనివాడిగా రిక్తునిగా వచ్చి అనేకమైన దూషణకరమైన మాటలను అనిపించుకుంటూ, ఎందుకు అంతగా దేవాది దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు అంటే నిన్ను నన్ను హెచ్చించడానికి. ఈ పాప జీవితంలో నుంచి, శాప జీవితంలో నుంచి, పాప యూబిలో నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు తన శరీరాన్ని బలిగా, యాగంగా మన కొరకు అర్పించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు. సత్క్రియలు, మంచి పనులు, మంచి బోధ చేసినాడు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలని చేసినాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవుని చిత్తము జరిగించడానికి విశ్వాసముందు ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందుకోవడానికి ఏం చేయాలంట? సత్క్రియలు చేయాలంట. ప్రియమైన వాళ్ళరా, మనం పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎంత వయసు వచ్చిందో ఏమో తెలియదు, కానీ చాలామంది తమ కొరకే పని చేసుకుంటారే కానీ ఇతరుల కొరకు కానీ, దేవునికి కొరకు కానీ, సంఘం కొరకు కానీ, పరిచర్య కొరకు కానీ ఏ ఒక్క మంచి పనులు చేసినట్లు దాఖలాలు ఉండవండి. ఎవరో కొందరు దేవుని ప్రేమను బట్టి మనం చూసినట్లయితేనా, యేసు ప్రభులు వారే ఈ లోకానికి వచ్చి అంత మంచి కార్యాలు చేసినప్పుడు మనము ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఆయనతో సమానం కాకపోయినా కొద్దిపాటైనా మంచి పనులు చేయాలండి. ఉదాహరణకు మనం గమనించినట్లయితేనా, మన ఇంటి ముంగిట ఒక చెట్టును నాటుతాం. ఎందుకు? అది పూల మొక్కైనా కానీ, పండ్ల మొక్కైనా కానీ, ఫలాలు ఇచ్చేది ఏదైనా కానీ, ఆ చెట్టు నాటి అది అభివృద్ధి చెంది ఆయా కాలానికి అవి పువ్వులు కానీ, పండ్లు కానీ, పూలు పూసినాయనుకో ఆ చెట్టు ఆకర్షణీయంగా ఉంటుంది. అరే, నేను ఇన్ని పూలు పూసినాను, ఈ పూలని నేనే పెట్టుకుంటానని చెట్టు అనుకోదు కదా. కొమ్మకంత ఫలాలు చక్కగా వృద్ధి వచ్చినప్పుడు ఆ ఫలాలు ఆ చెట్టు తినలేదు కదా. ఆ చెట్టు ఆ ఫలాలు ఎవరికి ఇస్తుంది?
మనకే ఇస్తుంది. ఆ పూలు మనమే కోసుకుంటాం. దానికోసం అది ఏమి ఉంచుకోదు, త్యాగం చేస్తుంది. ఒక చెట్టే అలా ఉంటే మారు మనసు పొందుకున్న వ్యక్తులు ఇతరుల కొరకు ఏమి త్యాగం చేస్తారు, ఇతరులను దేవుని దగ్గరికి ఎలా నడిపిస్తారు, సత్క్రియలు మంచి పనులు ఎలా చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, కొంతమంది అపోస్తుల కార్యంలో కొంతమంది ఉన్నారండి. అపోస్తుల కార్యములలోనే చాలామంది, పౌలు గారైతేమి, పేతురు గారైతేమి, వీరు కాకోకుండా ఇంకా కొంతమంది దేవుని నామము పేరిట సత్క్రియలు చేసినారండి. వారి శక్తి కొలది కొన్ని పనులు చేసినారు. ఆ పనులు కానీ మనము కానీ చేసి ఉన్నట్లయితేనా మనం కూడా మంచి పనులు చేసిన వారమై ఉన్నాం. ఒకవేళ అలాంటి పనులు ఇంతవరకు చేయలేక ఉంటే దేవుని నామం పేరిట చెప్తున్నాను, ఇక నుంచైనా కానీ ఆ సత్క్రియలు చేయండి, దేవునికి మహిమకరంగా జీవించండి. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాము. ఆల్రెడీ తెరుచున్నారు కాబట్టి అపోస్తుల కార్యములు మొదటిగా ఒక వ్యక్తి మంచి పని చేసినాడు, సత్క్రియలు చేసినాడు. అతను ఎవరో మనం ధ్యానం చేద్దాము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36, 37 వచనంలో ఆ వ్యక్తి గురించి చక్కగా రాయబడి ఉంది. 36వ అధ్యాయము 4వ అధ్యాయము 36వ వచనము. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఈ అపోస్తుల కార్యములలో శిష్యులు దేవుని నామం పేరిట పరిచర్య ప్రారంభించేసినారండి. అంత తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనము చాలాసార్లు చదివే ఉన్నాం. అక్కడ సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిన తర్వాత అనేకులు ఇంటింటా కూడుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తూ రొట్టె విరుస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. పేతురు గారి యొక్క ప్రసంగానికి ఒకే క్షణాన మనం 2వ అధ్యాయంలో చూసినట్లయితే చాలా చక్కని మాటలు 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందు సహవాసమందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయుటేందును ఎడతెగకుండిరి అని. అంటే వాళ్ళు అలా ఉండడానికి గల కారణం అంటే 37వ వచనంలో అంటున్నారు, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందవలెను అని చెప్పినప్పుడు ఒకేసారి ఆ ప్రసంగానికి ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది. 3000 మంది రక్షించబడినప్పుడు వారందరూ అపోస్తుల బోధలో సహవాసంలో ప్రతి విషయంలో ఉన్నారు, ఏడతెగక ఉన్నారు. అలా పరిచర్య ప్రారంభమై చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఒక వ్యక్తి అపోస్తులుగా ఒక వ్యక్తి వచ్చినాడు. అతని పేరే బర్నబా కదండి. కుప్రాలో పుట్టినవాడు, లేవీయుడు, యోసేపు అని పేరు. ఇతడు ఏం చేసినాడు? శిష్యులకు ఏమి అభయం ఇచ్చినాడంటేనా, అక్కడ మనము చూసినాము, దమస్కు మార్గం గుండా వెళ్తున్న సౌలును దేవుడు దర్శించి పౌలుగా మార్చినాడు. తను పాపక్షమాపణ పొందుకున్నాడు, అననీయ దగ్గర రక్షించబడ్డాడు. దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనము ఒక పేజీ ఇట్లా తిప్పుదాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అక్కడ పౌలు గారిని చూసి శిష్యులు భయపడి అతన్ని చేర్చుకున్నప్పుడు ఈ బర్నబా ఏం చేసినాడో చూద్దాం. 9వ అధ్యాయము 27వ వచనంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 27వ వచనము. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాటలాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా తెలియపరచెను. ఎప్పుడైతే
సౌలు పౌలుగా మారి సువార్తను ప్రకటిస్తూ వచ్చినప్పుడు అక్కడున్న శిష్యులు కూడా సౌలు గురించి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నాడు కాబట్టి సౌలు యొక్క చర్యలన్నీ తెలుసు. ఎంత కఠినాత్ముడో, ఎంత హింసిస్తున్నవాడో, అలాంటి వ్యక్తి ఏంది మార్పు చెంది దేవుని మాటలు ప్రకటిస్తున్నానని ఎవరు నమ్మడం లేదు. కానీ ఈ బర్నబా ముందుకొచ్చి, అయ్యా ప్రభువు పౌలును దర్శించినాడు, అతనికి మారు మనసు కలిగించినాడు, దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు, మీరేం భయపడిన అవసరం లేదు, ఇతనిని మీ శిష్యులుగా చేర్చుకోనండి, మన శిష్యులు గుంపులో చేర్చుకోవాలని అతన్ని ఆదరించినాడు బర్నబా. మిక్కిలి ధనవంతుడు, తన ధనాన్ని అంతా అమ్మి సంఘానికి ఇచ్చినాడు. అపోస్తుల యొక్క పాదముల దగ్గర పరిచర్యకు సమర్పించినాడు. హెచ్చరిక పుత్రుడుగా ఉన్నాడు. ఎవరైతే ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నాడో వాళ్ళందరినీ ఆదరించి దగ్గరకు చేర్చుకునేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, బర్నబా వంటి మనసు గల వారే ఉన్నారా? అంటే ఇతరులను ఆకర్షించి దేవుని మాటలను తెలియచేసి సంఘానికి నడిపిస్తున్నారా? సంఘానికి వస్తున్న వారి యొక్క మనసులను చెరిపి సంఘానికి దూరం చేసేవారుగా ఉన్నారా? గమనించండి. ఏ క్రియలు సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తున్నారో బర్నబా అదే హెచ్చరిక కలిగి ఉన్నాడు. పౌలును దగ్గరికి చేర్చుకొని పౌలును శిష్యులలో కలుపుకొని వారికి ఆదరణకర్తగా ఉండి ఆ హెచ్చరిక పుత్రుడుగా ఉండి సంఘానికి నడిపిస్తూ అంటకట్టబడి అనేకులకు దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు బర్నబా. మనం కూడా అలాగే ఉండాలి. బర్నబాలాగా ఎలా ఉండాలంట? మంచి సంఘానికి అభివృద్ధికరంగా, సంఘంలో జరిగే ప్రతి కార్యంలో ముందుకుండేవాడుగా, తన వంతు తన ఖజానాలలో ఎంతైతే ధనం ఉందో ఆ ధనాన్ని వెచ్చించి పరిచర్యకు గొప్ప సహకారిగా ఉన్నాడు. ఈ మామూలుగా లేవీయులు యాజక ధర్మాన్ని చేసేవాళ్ళు, వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ తన వంతు భాగం లేవీయులు కూడా ఇచ్చి దేవుని పరిచర్యకు చేయడానికి ఇస్తున్నారు. నీవిస్తున్నావా? దేవుని పరిచర్యకు సహకారిగా ఉన్నావా? బర్నబా వలె ఒకవేళ నువ్వు సహకారిగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు. బర్నబా సంఘానికి గొప్ప ఆదరణకర్తగా ఉన్నాడు, హెచ్చరిక పుత్రుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా సంఘానికి అభివృద్ధికరంగా నడిపిస్తూ వచ్చినాడు. రెండవ వ్యక్తిని చూద్దాము. అదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. ఇతను కూడా మంచి పరిచారం చేస్తూ వచ్చినాడండి. 13వ అధ్యాయము 5వ వచనంలో చక్కగా ఈ మాట రాయబడి ఉంది. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిది. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. చాలండి. యోహాను అనగా ఇతని పేరు మార్కు. ఇతను ఏం చేస్తున్నాడంట? అక్కడ సంఘంలో ఉపచారము చేయుచు ఉండెను. అంటే పరిచర్య చేస్తున్నాడు. తన తల్లితో పాటు, మరియ అయిన తల్లితో పాటు చిన్న చిన్న పరిచర్యలు సంఘంలో చేస్తూ మంచి పని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము ఈ మార్కు గురించి పౌలు గారు ఒక చక్కని మాట చెప్తున్నారండి. ఏమని? 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువును. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చాలండి. ఏమంట? పౌలు గారికి ఎలా ఉన్నాడంట? ప్రయోజనకారిగా ఉన్నాడు, మంచి సహకారిగా ఉన్నాడు, పరిచారం చేసేవాడుగా ఉన్నాడు. ఏదన్నా సంఘంలో ఏదైనా పని ఉంటే తన వంతు తన శక్తి కొలది పనులు చేసేవాడుగా ఉన్నాడు, ప్రయోజనకారిగా ఉన్నారా? సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నారా? సంఘంలో ఏదన్నా చిన్న కూడికలు జరుగుతున్నాయంటే
పలానా టైం అంటే ఆ టయాన్ని మించి వస్తారే కానీ ముందుగా వచ్చి సేవకుని కంటే ముందుగా వచ్చి ఏదన్నా పనులు ఉంటే చూసి అన్నీ సర్ది పెట్టి కూర్చొని ఒక 5 నిమిషాలు ముందుగానే కూర్చొని ప్రార్థన చేసుకుందాం. ఆ తత్వం ప్రయోజనకరంగా ఎవరు లేరండి. 9కి ఆరాధన అంటే 8:45కే 55కే వచ్చి కూర్చోవలసిన వారు 9:10కి 9:15కు అంటే టైం దాటి వచ్చేవారుగా ఉన్నారే కానీ టైం లోపలికి ముందుగా వచ్చి ఏదన్నా చిన్న చిన్న పనులు సంఘంలో ఉంటే చేద్దాము, పరిచర్య చేద్దాం, పరిచారకులుగా మన బాధ్యత మనకు ఉంది, మనము కూడా సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలనే ఆలోచన చాలామందికి లేదండి. కానీ ఈ మార్కు అయిన యోహాను తన తల్లితో పాటి చిన్న చిన్న పరిచర్లో సంఘానికి సహకారిగా ఉండి అంత మాత్రమే కాక పౌలు గారికి కూడా ప్రయోజనకారిగా ఉన్నాడు. అలాగే 3వ వ్యక్తినిగా మనం చూసినట్లయితేనా మనము చెరసాల నాయకుడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఉన్న మాటలను చదువుదాము. 16వ అధ్యాయం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. చాలండి. ఇక్కడ చెరసాల అధికారి గురించి వ్రాయబడి ఉంది. పౌలు శీలలు అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పౌలు గారు సమాజంగా కూడుకొని దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు అక్కడికున్న వారికి నచ్చలేదు. వితండవాదం చేస్తున్నాడు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారని లేని నేరము మోపి చెరసాలలో వేసినప్పుడు అక్కడ చదివినాం కదా, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించు. అలా ఆజ్ఞాపించేసి వాళ్ళకు సంఖ్యలు బిగించి పెట్టినప్పుడు పౌలు గారేమి అంత మాత్రమేని శీలలు గారేమి ఏం చేస్తున్నారు? చెరసాలలో కూర్చొని ఏడుస్తూ కూర్చోలేదండి. దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు పాటల ద్వారా. ఎంత గంభీరంగా వారు పాటలు పాడుతున్నప్పుడు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. నీకు సమస్యలు అధికమైనప్పుడు ఒక మూలను కూర్చొని ఏడ్చుకోవడం కాదు, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండు, పాటలు పాడుతూ ఉండు. నీకు ఇబ్బందికరమైనటి ఏటన్నా నీ మనసుకు తగిలినప్పుడు దేవుని నామాన్ని ఉచ్చరించు. ఆయన పదాలను ఉచ్చరిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఈ చెరసాలలో పౌలు శీలలు కూర్చొని దేవుని నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు అక్కడున్న ఖైదీలలో వాళ్ళు కూడా వింటున్నప్పుడు అకస్మాత్తుగా చెరసాల బ్రద్దలైనప్పుడు నాయకుడు అనుకున్నాడంట. చెరసాల నాయకుడు ఏమనుకున్నాడు? అమ్మ ఇది బద్దలైపోయింది, అందరూ వెళ్ళిపోయినారు, ఇంకా నేను బ్రతకడం ఎందుకు, రేపు పొద్దున్నే పై అధికారులు వస్తే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలా అని తను చావడానికి సిద్ధమైనప్పుడు పౌలు గారు అంటున్నాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము అన్నప్పుడు అతను మనసు మార్చుకున్నాడు. అయ్యా ఇన్ని హింసలు తిని, ఇన్ని దెబ్బలు తిని, ఇంత భయంకరమైన మాటలు మీరు అనుభవిస్తూ ఎలా నెమ్మదిగా ఉన్నారంటే ఇది మా దేవుని వలన. అయితే ఆ దేవుడు కూడా నాకు కావాలి, నాకు నెమ్మది కావాలి, నాకు సంతోషం కావాలి, నేను మనశ్శాంతిగా ఉండాలంటే ఆ వెంటనే ఆయన వాళ్ళని బందీగా విడిపించేసి తన ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి గాయాలు కట్టి పౌలు శీలలు గారికి వారి చేత బాప్తీసము పొందుకొని అయ్యా నా ఇంట్లో ఆతిథ్యం తీసుకొనిండని పౌలు శీలలు గారి సేవకులకు ఆతిథ్యం ఇచ్చినారు. ప్రియమైన వాళ్ళారా, ఎన్నో సందర్భాలలో మీకు చెప్తూ వస్తున్నాను కదండి, సేవకులు మీ ఇంట కాలు మోపితే మీకు ఆశీర్వాదకరం. ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా దేవుడు వాటిని తొలగించేవాడుగా ఉన్నాడు. ఈ చెరసాల అధికారి ఒక అన్యుడు. వారి యొక్క ప్రవర్తనను చూసి, వారి యొక్క మంచి కార్యములను చూసి, అయ్యా మీరు ఇన్ని శ్రమలలో కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలిగినారు అన్నప్పుడు మా దేవుని బట్టి మేము సంతోషంగా ఉన్నామంటే ఆ సంతోషం నాకు కావాలని చెప్పి దేవుని తన సొంత రక్షకునిగా స్వీకరించి ఆయన కూడా చెరసాల నాయకుడు కూడా
చక్కని పరిచర్య చేసినాడండి. నీ కళ్ళ ముందు వేదనలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో నలిగిపోతున్న వారు ఎంతోమంది నీకు కనపడుతూ ఉంటారు. వారి దగ్గర కూర్చొని నువ్వు పరామర్శించి దేవుని మాటలను వాళ్ళను ప్రకటించు. వారు ఎంతో ఆదరణ పొందుతారండి. ఎంతసేపు దేవుడు నన్నే రక్షించినాడు, నా కుటుంబాన్నే రక్షించినాడని నీ వరకు నువ్వు కలిగి ఉంటే నువ్వు సత్క్రియలు ఎప్పుడు చేసేది? మంచి కార్యాలు ఎప్పుడు చేసేది? బాధలలో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి వారి చెంతకు వెళ్ళి, అమ్మా నీ కోసం, నా కోసం ప్రభులు వారు ఇన్ని వేదనలు అనుభవించినారు, నీవు నేను బాగుండాలని ఆయన శిలువమాను ఎక్కి తన పరిశుద్ధ శరీరాన్ని దున్నబడే రీతిగా ఎన్నో దెబ్బలు కొట్టించుకున్నాడు, ఎన్నో గాయాలు అనుభవించినాడు. అంత పరిశుద్ధుడైన దేవుని యొక్క మోము పైన ఉమ్మిచారలు ఉన్నాయి. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తాన్ని చిందించడానికి గల కారణము, ఆ రక్తం ద్వారా నీ పాప జీవితాన్ని తుడిచివేయడానికి, నీ రోత బతుకును మార్చుకోవడానికి అని, నువ్వు మారు మనసు పొందుకోవాలని దేవుని నామాన్ని నువ్వు ప్రకటించాలి. అది సత్క్రియ. ఎంతసేపు నా కుటుంబం, నా కుటుంబం అంటే ఇతరులు రక్షించేది ఎప్పుడు? నీ ప్రవర్తన ద్వారా ఇతరులను నువ్వు రక్షించే రీతిగా ఉండాలి. నీ సాక్ష్య జీవితం ఇతరులను దేవుని మందిరానికి నడిపించే రీతిగా ఉండాలి. పౌలు శీలుల యొక్క సాక్ష్య జీవితం ద్వారా చెరసాల నాయకుడు మారు మనసు పొందుకొని అతను కూడా సత్క్రియలు చేశారు. ఇంకా చాలామంది ఉన్నారండి. దోర్కా ఉంది, స్టెఫెను ఉన్నారు, కొర్నేలి ఉన్నారు, లూదియా ఉన్నారు, అపోస్తుల కార్యం, ఇవందరూ మనకు తెలిసిన వాళ్ళే. మన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన సత్క్రియలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. నీ సత్క్రియ ఎక్కడ? దేవుని ఎడల నేను రక్షించబడ్డా, నా భర్త రక్షించబడ్డాడు, నా బిడ్డలు రక్షించబడ్డాడు చాలు, అది కాదండి. ఇంకా నశించిపోతున్న వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. వారి రక్షణ కొరకు నువ్వు మోకరించి దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నట్లయితే నీ ప్రార్థన ద్వారా ఒక్క ఆత్మ అయినా రక్షించబడుతుందండి. తీర్మానం చేసుకోనండి. దేవా, ఇదిగో నేను కూడా సత్క్రియలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి. ఎక్కడో ఎవరెవరో నశించిపోతున్నారో నాకైతే తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ద్వారా ఒక్క ఆత్మ అయినా రక్షించబడాలి అని నువ్వు తీర్మానం చేసుకొని దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లయితే మొదటిగా నీ కుటుంబాన్ని దేవుడు నిండాలుగా ఆశీర్వదిస్తాడు. నశించేది ఏదైనా నీ కుటుంబంలో ఉంటే దానిని తీసివేసి బాగుపరిచి నీకు శాంతి సమాధానాలు నీ దేవుడు నీకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించులాగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా తండ్రి. సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మేము కొంతమందిని ధ్యానించున్నాం నైనా. దేవా, సంఘ పరిచర్యకు బర్నబా తండ్రి తనకు కలిగి ఉన్నదంతా సమస్తానంతటినీ తండ్రి అపోస్తుల పాదముల యొద్ద సమర్పించి సంఘానికి పరిచర్యకు చక్కటి సహకారిగా నిలవబడి ఉన్నాడు నాయన. అంత మాత్రమే కాకోకుండా పౌలు గారిని తండ్రి ఎంతగానో బలపరిచి అనేకుల మంది దగ్గర సాక్షిగా నిలవబెట్టి గొప్ప సాధనంగా మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రములు తండ్రి. అలాగే మార్కు గారైతేనేమి, చెరసాల నాయకుడైతేనేమి, దోర్కా, లూదియా, కొర్నేలి నైనా, ఇంకా చాలామంది, స్టెఫెను తండ్రి, వాళ్ళు హింస పొందుతున్నప్పటికీ కూడా తండ్రి నైనా మీ నామాన్ని ఘనపరిచినారు నైనా. వారి మరణం ద్వారా తండ్రి ఇతరులను తండ్రి మీ వైపుకు త్రిప్పుటకు తండ్రి వారు ఎంతగానో ప్రయాసపడినారనైనా. మేము ఆ జీవిత కాలంలో తండ్రి మా ప్రవర్తన ద్వారా, మా మంచి కార్యాల ద్వారా, మేము చేసే మా మంచి నడవడిక ద్వారా ఒక్క ఆత్మ అయినా రక్షించబడుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. మేమందరం సంఘానికి ప్రయోజనకరంగా ఉండులాగున తండ్రి కృప చూపించమని వేడుకుంటూ ఈ వింటున్న మాటలు ఏ ఒక్కరు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.